ష్రీక్, హైపరియాన్. ఈరోజు హైపరియాన్ పార్ట్ 1, పార్ట్ 2 కథల గురించి క్లుప్తంగా వివరాలు చెప్తాను. ఇది డాన్ సైమన్స్ రాసిన హైపరియాన్ సిరీస్లో భాగం. నమస్తే. సైన్స్ ఫిక్షన్ కథల రచయితల సిరీస్లో ఈసారి డాన్ సైమన్స్ హైపరియాన్ కథ గురించి పరిచయం చేశాను. ఈ కథ గురించి క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు ఈ హైపరియాన్ కథ ఏంటి? 1990లో హ్యూగో అవార్డు వచ్చిన ఈ కథనం యొక్క గొప్పతనం ఏంటి చూద్దాం. కథ వివరిస్తాను. 29వ శతాబ్దంలో అంటే భవిష్యత్తులో మానవులు గెలాక్సీలో చాలా విస్తరించి హెజిమనీ ఆఫ్ మ్యాన్ అనే సామ్రాజ్యం కింద జీవిస్తున్నారు. వీరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమూహం, ఏఐ సమూహం, టెక్నోకోర్ అనే వాళ్ళతో కూటమి ఉంది, అంటే అలయన్స్ ఉంది. అంటే టెక్నోకోర్ అనే వాళ్ళ హెల్ప్ తీసుకుని ఈ హెజిమనీ ఆఫ్ మ్యాన్ అనే సామ్రాజ్యం ఉంటుంది. వీళ్ళకి ఓస్టర్స్ అనే జన్య మార్పు చెందిన మానవులతో యుద్ధం జరుగుతుంది. అంటే జెనెటిక్గా మాడిఫై అయిన మ్యూటెంట్స్ లాంటి మానవులతో వీళ్ళు యుద్ధం చేస్తూ ఉంటారు. సరే, హైపరియాన్ అనే గ్రహం మీద టైమ్ టూమ్స్ అనే నిర్మాణాలు ఉన్నాయి. ఇవి కాలంలో వెనక్కి ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తాయి. ఈ టైమ్ టూమ్స్కి ష్రీక్ అనే ఒక భయంకరమైన జీవి కిందసారి ఎపిసోడ్లో వర్ణించాను. దీనికి 4 చేతులు ఉంటాయి, ఒళ్ళంతా ముళ్ళు ఉంటాయి, చేతులు పదునైన రంపాల్లాగా ఉంటాయి. దాని కళ్ళు ఎర్రగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ఇది మనుషుల్ని తన ముళ్ళతో గుచ్చివేసి ట్రీ ఆఫ్ నెయిల్స్, ఒక మేకుల చెట్ల అంటానికి గుచ్చి బాధ పెడుతూ ఉంటుంది. దీన్ని బాధల దేవుడిగా ఆరాధించే మతం కూడా ఉంటుంది. ష్రీక్ అనే భయంకరమైన రాక్షసి లేదా దేవత లాంటి జీవితి ఉంటుంది. ఇది టైమ్ టూమ్స్ని కాపాడబడుతుంది. ఈ ష్రీక్ అనే ఆరాధించే మతం కూడా ఉంది, చర్చ్ ఆఫ్ ష్రీక్ అన్నమాట. ఈ ఓస్టర్స్ మానవుల మీద దాడి చేసే ముందు 7 యాత్రికుల్ని చివరి యాత్రకి హైపరియానికి పంపిస్తారు. వీళ్ళు ఎగ్డ్రీసెల్, YGGDRSALL, ఎగ్డ్రీసెల్ అనే చెట్టు ఆకారపు అంతరిక్ష నౌకలు హైపరియాన్ గ్రహానికి వెళ్తారు. ప్రయాణంలో ఈ ప్రతి ఒక్క యాత్రికుడు తమ కథని చెప్తూ ఉంటారు. ఎందుకు తాము ఎంపికయ్యారో, వాళ్ళకి ఈ ష్రీక్తో ఏమి సంబంధం ఉందో చెప్తుంటారు. ఈ కథల నిర్మాణము జాఫ్రీ చాసర్ అనే ఆయన రాసిన పూర్వకాలపు క్యాంటర్బరీ టేల్స్ లాంటిది. ప్రతి కథ వేరే శైలిలో ఉంటుంది. హారరు, ప్రేమ, యుద్ధం, కవిత్వం, మతం, రాజకీయాలు ముఖ్య థీమ్స్గా ఉంటాయి. కాలం, మరణం, ప్రేమ, మానవత్వం, ఏఐ వర్సెస్ మనుషులు. అంటే 1990లోనే ఈ డాన్ సైమన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కొంత ఊహించగలిగాడు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నోకోర్ అనేది మనుషులకు హెల్ప్ చేస్తున్నట్టు, అది వాళ్ళకి యుద్ధంలో హెల్ప్ చేసినట్టు ఆయన రాశాడు. ఈ 7 టైమ్ టూమ్స్ దగ్గరికి చేరుకున్నప్పుడు ఈ మొదటి పార్ట్ ముగుస్తుంది. హైపరియాన్ కథ మొదటి పార్ట్ ముగుస్తుంది. ఈ కథ మళ్ళీ ది ఫాల్ ఆఫ్ హైపరియాన్, ఆ కథ అనే సిరీస్లో కొనసాగుతుంది. ఈ మొదటి పార్ట్కే సైన్స్ ఫిక్షన్ బహుమతి వచ్చింది. ఈ ష్రీక్ గురించి చెప్పాలి. ష్రీక్ సుమారు 3 మీటర్ల ఎత్తు ఉంటుంది. దాని శరీరం క్రోమ్ స్టీల్ లాంటి మెటల్తో నిండి ఉంటుంది. దాని మీద అన్ని వైపులా పదునైన కత్తులు, ముళ్ళ రేజర్స్ లాంటివి ఉంటాయి. 4 చేతులు ఉంటాయి. పై జంట పెద్దవి, కింద జంట చిన్నవి. వేళ్ళు స్కాల్పెల్లా పదునుగా ఉంటాయి. ఎర్రని కళ్ళు మెరుస్తూ ఉంటాయి. అది ష్రీక్ పక్షిలా బాధితులను ముళ్ళ మీద గుచ్చి ఉంచుతుంది. అందుకే ఈ ష్రీక్ అనే పేరు వచ్చింది. ముళ్ళ మీద తన బాధితులను గుచ్చి ఉంచుతుంది. ఇది ఈ ష్రీక్ కాలంలో తిరుగుతుంది. ఒకేసారి అన్ని చోట్ల కనిపిస్తుంది. ముఖ్యంగా వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి కాలంలో వెళ్తుంది. ట్రీ ఆఫ్ పెయిన్ అని ఉంటుంది ఈ
పుస్తకంలో బాధల చెట్టు అనొచ్చు. హైపరియాన్ గ్రహం మీద ఉన్న భారీ మెటల్ చెట్టు, దాని మీద 3 మీటర్ల పొడవున్న ముళ్ళు ఉంటాయి. ఈ ష్రైక్ అనే రాక్షసి లాంటి పక్షి లాంటి ఆకారం తన బాధితులని వాటి మీద గుచ్చి ఉంచుతుంది. ఈ బాధల చెట్టు మీద వారు చావరు, శాశ్వత బాధలో ఉంటారు. అది మాట్లాడదు. ఈ ష్రేక్ అనేది బాధ పెట్టడమే దాని మాటలు, భాష. మరణం మాత్రమే దాని భాష. ఇది టైమ్ టూమ్స్ దగ్గర ఉంటుంది. చర్చ్ ఆఫ్ ష్రైక్, చర్చ్ ఆఫ్ ఫైనల్ అటోన్మెంట్ అనే మతం వాళ్ళు దీన్ని లార్డ్ ఆఫ్ పెయిన్, బాధల ప్రభువు, అవతార్, ఏంజల్ ఆఫ్ ఫైనల్ అటోన్మెంట్ అని పూజిస్తారు. యాత్రికులు అంటే ఈ భూమి నుంచి వచ్చిన 7 పిల్గ్రిమ్స్ ష్రైక్ దగ్గరికి వెళ్తారు. ఒకరు కోరిక తీరాలని, మరొకరు నాశనం చేయాలని, ఒకరు రక్షణ కోసమని. సాధారణంగా ఒకరికి మాత్రమే కోరిక తీరుతుందని, మిగిలిన వారు చేస్తారని నమ్మకం. ష్రైక్ కేవలం హింసాత్మక రాక్షసే కాదు, దాని ఉద్దేశాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. కొన్నిసార్లు నాశనం చేస్తుంది, కొన్నిసార్లు రక్షకుడిలా కనిపిస్తుంది. దాని మూలాలు భవిష్యత్తులో ఉన్నాయి. కాలం వెనక్కి వచ్చింది. ఇది టెక్నోకోర్, ఏఐ, మానవుల అల్టిమేట్ ఇంటెలిజెన్స్తో సంబంధాలు కలిగి ఉంటుంది. మొదటి పుస్తకంలో ష్రైక్ ఒక నీడలా, భయంలా ఉంటుంది. తర్వాత సిరీస్లో దాని పాత్ర విస్తరిస్తుంది. ఈ ష్రైక్ పాత్ర సైన్స్ ఫిక్షన్లో ఐకానిక్, ఒక భయం పెట్టే పాత్ర. రెండో పుస్తకం గురించి కూడా క్లుప్తంగా చెప్తాను. ఈయన చాలా పుస్తకాలు రాశారు ఈ హైపరియాన్ సిరీస్లో. ఎండెమియాన్ అని రెండో పుస్తకం ది ఫాల్ ఆఫ్ హైపరియాన్ 1990లో రాశారు. 7 యాత్రికులు టైమ్ టూమ్స్కి చేరుకుంటారు. ఇక్కడ ష్రైక్తో ముఖాముఖి జరుగుతుంది. ప్రతి ఒక్కరి కోరిక గతం, భవిష్యత్తుతో ఇక్కడ ముడిపడి ఉంటాయి. కథ 2 సమాంతరాలుగా నడుస్తుంది. ఒకటి, హైపరియాన్ గ్రహం మీద యాత్రికులు ష్రైక్ని ఎదుర్కొంటారు. కొందరు చనిపోతారు, కొందరి కోరికలు అనుకోని విధంగా నెరవేరుతాయి. ష్రైక్ టైమ్ టూమ్స్లో ఎలా ఉంది, దాని రహస్యాలు క్రమంగా బయటపడతాయి. ట్రీ ఆఫ్ పెయిన్లో రహస్యాలు బయటపడతాయి. కాలం, బాధ, ప్రేమ, త్యాగం వంటి థీమ్స్ ఇక్కడ లోతుగా వస్తాయి. రెండొక సమాంతరంలో హెజిమనీ అంటే మానవ సామ్రాజ్యం. అటువైపు మీన్స్ గ్లాడ్స్టోన్ అనే CEO నాయకత్వం వహిస్తుంది. ఓస్టర్స్ అనే జెనెటిక్ మ్యూటేషన్ ఉన్న మానవులు వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటారు. యుద్ధం గెలాక్సీ స్థాయికి చేరుతుంది. ఈ కథని జోసెఫ్ సివర్డ్ అనే పాత్ర చెబుతుంది. ఈ జోసెఫ్ సివర్డ్ అనే పాత్ర జాన్ కీట్స్ కవి DNAతో తయారైన సైబ్రిడ్ ఏఐ కంట్రోల్డ్ మానవ శరీరం. సైబ్రిడ్ అని రాశాడు ఆయన. అంటే ఏఐతో కంట్రోల్ చేసినటువంటి మానవ శరీరం, కానీ కీట్స్ లాంటి DNAతో తయారైంది. అతని కళల ద్వారా యాత్రికుల అనుభవాలు చూస్తూ గ్లాడ్స్టోన్కి వివరిస్తుంటాడు, రిపోర్ట్ చేస్తుంటాడు యుద్ధం గురించి. టెక్నోకోర్ AI నిజమైన ఉద్దేశాలు, దురుద్దేశాలు ఉంటాయి ఈ ఏఐకి, అవి బయటపడతాయి. ఈ AI మానవులను ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళని భవిష్యత్తులో అల్టిమేట్ ఇంటెలిజెన్స్ కోసం ప్లాన్ చేస్తుంది. వాళ్ళని డామినేట్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఆ AI. ఫార్కాస్టర్స్ తక్షణంగా ప్రయాణించే పోర్టల్స్. వీటిని పోర్ట్కి అని మనం వేరే పుస్తకాల్లో హ్యారీ పాటర్లో చదువుతాం. అంటే వార్మ్ హోల్స్ లాంటివి. ఈ ఫార్కాస్టర్స్ లాంటి పోర్ట్కీలో తక్షణం వేరే గ్రహానికి వెళ్ళిపోవచ్చు. వాటి గురించి వెల్లడవుతుంది. వాటి వల్ల హెజిమనీ ఆఫ్ మ్యాన్ ఎలా నడుస్తుంది, వాటిని నాశనం చేస్తే ఏమవుతుందో చూపిస్తుంది రెండో పుస్తకంలో. యుద్ధం, రాజకీయాలు, మతం, కవిత్వం, తత్వశాస్త్రం అన్నీ కలిసిపోతాయి. మొదటి పుస్తకం తర్వాత ఈ రెండో పుస్తకంలో యాత్రికుడి ప్రతి కథకి 7 కథలకి ఒక ముగింపు మనకు కనిపిస్తుంది. హెజిమనీ ఆఫ్ మ్యాన్ అంటే మానవ నాగరికత యొక్క ఫాల్, పతనం.
జరుగుతుంది. మరింత విస్తృతం, రాజకీయం, తాత్వికం, యాత్రికుల వ్యక్తిగత కథల నుంచి గెలాక్సీ స్థాయి సంఘర్షణ వరకు విస్తారంగా చెప్తుంది. ఇది హైపెరియాన్ యొక్క రెండవ భాగం, హైపెరియాన్, ది ఫాల్ ఆఫ్ హైపెరియాన్. ఈ కథను క్లుప్తంగా వివరించడం కోసం ఈ వీడియో చేశాను. కిందసారి డాన్ సైమన్స్ జీవితం లక్షణాల గురించి చెప్పాను. అంటే 1990లో వచ్చిన ఈ హైపెరియాన్ కథ గురించి తెలుసుకుంటే మనకి సైన్స్ ఫిక్షన్లో ఎలాంటి మార్పులు వచ్చినాయి, ఎలాంటి ఊహలు, ఫ్యాంటసీలు వస్తాయో తెలుస్తుంది. మరొకసారి మరొక సైన్స్ ఫిక్షన్ రచయితతో లేదా ఆధునిక సైన్స్ ఫిక్షన్ రచనల గురించి కానీ వివరాలతో మళ్ళీ వస్తాను. సైన్స్ ఫిక్షన్ రచయితల సిరీసు. నా పేరు డాక్టర్ మధు చిత్తరువు.